చెప్పండి. చూసుకుంటే అనిల్ గారు కావచ్చు, రమేష్ గారు కన్సాలిడేటెడ్ మోడ్లో ఉంది, మెల్లిగా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక్కసారి ర్యాలీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేమంటున్నారు. మీరేమన్నా మగువలకు కానీ మదుపుదారులకు గుడ్ న్యూస్ ఏమన్నా చెప్తారా? గోల్డ్ దిగి వస్తుందనే సంకేతాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్ గా ఈ 2 months కొంచెం తగ్గుద్ది. ఎందుకంటే ఫెడ్ 28 September ఉందండి మీటింగ్. ఆయన స్టేటస్ క్యూ చేసిన తర్వాత కామెంట్ లో నెక్స్ట్ దాంట్లో పెంచుతాం అన్న హింట్ ఇచ్చాడు ఆయన. సో పెంచుతాం అన్నప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇంట్రెస్ట్ రేట్ పెంచంగానే ఆటోమేటిక్ గా మీకు ఇది తగ్గుతాయి గోల్డ్ అండ్ సిల్వర్. సో యాక్చువల్ గా తగ్గాలి, కానీ మీకు 2 days నుంచి చూస్తే పెరుగుతోంది. ఎందుకని? సో క్రూడ్ తగ్గింది, క్రూడ్ తగ్గినప్పుడు ఈక్విటీ పెరుగుతుంది, ఈక్విటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మెటల్స్ లో హెడ్జింగ్ ఏదైతే ఉందో దాని వెనక్కి రావాలి కదా. సో రావటం లేదంటే వాళ్ళు ఒమెన్తో మధ్యలో కలిపి మీడియేటర్ చేసిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక్కొక్క షిప్ మీద $2 lakhs కలెక్ట్ చేద్దాం ఉద్దేశం. అంటే ఒక రకంగా ట్రంపే వాళ్ళకి కలెక్ట్ చేసుకోండి అనే భరోసా ఇచ్చినట్టు. సో వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యి ఒక్కొక్క షిప్ మీద 20 lakhs కలెక్ట్ చేస్తారని. సో క్రూడ్ తగ్గిన ఆ ఎఫెక్ట్ మనకి పెద్ద తెలియదు కదా, మళ్ళీ 20 lakhs కట్టాలంటే. సో ఆ ఎఫెక్ట్ ఉంది. సో అందుకనే ఆ భయం ఉంది కాబట్టి కొంచెం అప్ ట్రెండ్ ఉంది. జనరల్ గా ఏంటంటే అంతకు ముందు 165 నుంచి దాదాపు 141 వచ్చింది, 140 బాగా తగ్గింది కాబట్టి కొంచెం పెరుగుతుంది అనుకున్న టైంలో ఫెడ్ వచ్చి దాని మీద ఇంట్రెస్ట్ రేట్ పెంచుతాం అనేదానికి ఈ 2 months నిజంగా గోల్డ్ ప్రియస్తులందరికీ వరమే. అది ఈ 2 నెలల్లో తగ్గచ్చు. ఎంత తగ్గచ్చు అంటే విపరీతంగా మీకు 1,00,000 వస్తుందా, 90,000 వస్తుందా అంటే అట్లా చెప్పలేం, కానీ ఒక 10-20%. అంటే ఇప్పుడు ఎంత ఉందండి, 1,46,575 ఉంది. ఏదైనా వస్తే ఇస్తే మీకు 120 to 130 మ్యాక్స్ టు మ్యాక్స్. ఎందుకంటే 135 కట్ అయితే మీకు 127. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 135 to 125 ఆ రేంజ్ లోనే ఉండొచ్చు. ఇప్పుడు తగ్గుద్ది 1 lakh తగ్గుద్ది అంటే ఈ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఎక్కువ చేసినవి ఆపరు. వాళ్ళు లాంగ్ టర్మ్ బులిష్ ట్రెండ్, నో డౌట్ ఎట్ ఆల్. బుల్ రన్ ఇస్ స్టిల్ ఇంటాక్ట్ ఇన్ బులియన్స్. ఎందుకంటే వాళ్ళు కొనేది ఆపట్లేదు, ప్లస్ డాలర్ కన్వర్షన్, ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్స్ కన్వర్షన్ నుంచి గోల్డ్ ట్రాన్స్ఫర్ అది ఆగట్లేదు. సో 10% అయింది, ఇంకో 10% అయితే 2 lakhs అవుతుంది అనుకున్నాం, అది ఎక్కడ ఆగలేదు, కాకపోతే స్లో అయింది అంతే. సో కన్వర్షన్ ఇది ఉంది, ప్లస్ ఇది ఉంది కాబట్టి సో డెఫినెట్ గా లాంగ్ టర్మ్ బులిషే. షార్ట్ టర్మ్ కి తగ్గుద్ది అనుకున్నప్పుడు పెరుగుతుంది. ఎందుకు అంటే దిస్ ఈస్ ద రీజన్. సో వీళ్ళు మళ్ళీ క్రూడ్ తగ్గినా గానీ దాని మీద మూలిగే నక్క మీద తాటికాయ పట్టట్టు మళ్ళీ దాని మీద ట్యాక్స్ కలెక్ట్ చేస్తారంటే ఇది ఇంటర్నేషనల్ వాటర్స్ అండి. ఎవరి సొత్తు ఇది? వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి యుఎస్ ఎవరు, లేకపోతే కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఎవరు? 100% ఇది కోర్టులో నిలవదు, కానీ ఇన్స్టెంట్ గా కొంచెం రప్చర్ ఉంటుంది. సో ఆల్రెడీ ఇప్పటికే కొన్ని షిప్ల మీద కలెక్ట్ చేశారని, చిన్న చిన్న కంట్రీస్ మీద వెళ్తున్నప్పుడు వాళ్ళు క్రూడ్ లేకపోతే మరీ ఇబ్బంది పడుతున్న స్ట్రాటజిక్ రిజర్వ్స్ లేని వాళ్ళు డబ్బులు పే చేసి డాలర్స్ లో పే చేసి బయటకు వచ్చారని. సో అట్లా మీకు ఇంటర్నేషనల్ వాటర్స్ ని మీ ఓన్ సొత్తుగా ఎలా చూసుకుంటారు? అది ఒక అంటే చోక్ పాయింట్ తీసుకొని ఆ చోక్ పాయింట్ ని బ్లాక్ మెయిల్ చేస్తారా? ఆ బ్లాక్ మెయిల్ చేసేదానికి యుఎస్ ప్రెసిడెంట్ సపోర్టా? అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఏషియన్ కంట్రీస్ అన్ని ఆయిల్ మీద ఆధారపడ్డాయని చెప్పి ఈ రకంగా ఇబ్బంది పడతారా? సో 100% ఇంక ఫ్యూచర్ లో ఏంటంటే ఇప్పుడు దాకా మనం చూసాం, రిటర్న్ పవర్ చూసాం, యుఎస్ పవర్ చూసాం. ఏషియన్ కంట్రీస్ అన్ని ఒకటి కావాలండి, ఒకటిగా ఆ పవర్ అనేది ఏషియన్ కంట్రీస్ కావాలి, అప్పుడు తెలుస్తుంది. రైట్ అనిల్ గారు, ఇప్పుడు చూసుకుంటే సరే మిగతా ఫ్యాక్టర్స్ ఓకే, కానీ సెంట్రల్ బ్యాంక్స్ బిహేవియర్ ఎట్లుంది? వాటి టెంపోని బట్టి గోల్డ్ ధరలు డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఫర్దర్గా. సో మన రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, ఇతర సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ మీద ఇంకా హోల్డ్ చేయాలనే దాంతో ఉన్నాయా, లేకుంటే ఎట్లా లిక్విడిటీ ఇష్యూస్ వల్ల సేల్ చేయాలని? సో పక్కా అంటే సెంట్రల్ బ్యాంకుల యొక్క కొనుగోలు పైన బంగారం పెరగడం అనేది ఇంతకుముందు చూసాం, ఇప్పుడు కూడా జరగబోతోంది. ఈ సంవత్సరం ఆల్రెడీ 2026 లో రెండో క్వార్టర్ లో చూసుకుంటే సెంట్రల్ బ్యాంకులు నికరంగా నియర్లీ 289 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 62% ఎక్కువ. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ట్రైమినిస్టర్స్ లో చూసుకుంటే దానికన్నా ఇది 62% ఎక్కువ.
సో ఏంటంటే కాకపోతే ఏంటంటే అయినా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి అంటే మాత్రం వేరే కారణాల వల్ల పడిపోయాయి. సో సెంట్రల్ బ్యాంకులు మాత్రం కంటిన్యూ చేయబోతా ఉన్నాయి, రికార్డు స్థాయిలో కొనుగోలు చేస్తానే ఉన్నాయి. స్మార్ట్ మనీ ఎప్పుడైనా సరే ఏంటంటే బంగారం ప్రైస్ తగ్గినప్పుడు మూవ్ అవ్వాలి. కొన్ని రోజులు వెయిట్ చేశాయి, జనవరిలో హై ఉన్నప్పుడు ఎక్కువ కొనలేదు, బట్ ఫిబ్రవరి తర్వాత ఎప్పుడైతే హై నుంచి కొంచెం తక్కువ వచ్చాయో సెంట్రల్ బ్యాంకులు యావరేజ్ చేస్తూ వస్తా ఉన్నాయి. డాలర్ నుంచి స్లోగా వాళ్ళు డైవర్సిఫికేషన్ చేస్తానే ఉన్నారు. ఈ కొనుగోలులో చూసుకుంటే ఒక ఇండియానే కాదు, పోలాండ్ కానీ, ఉజ్బెకిస్తాన్ కానీ, చైనా ముందున్నాయి. దాని తర్వాత అమ్మేసిన వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని యుద్ధ పరిస్థితుల వల్ల లిక్విడిటీ కోసం రష్యా, టర్కీ మాత్రం అమ్మేశాయి ఇది ఈ టైంలో. సో ఆన్ ద హోల్ చూసుకున్నా గానీ దగ్గర దగ్గర 300 టన్నుల బంగారం బయింగ్ జరిగింది సెంట్రల్ బ్యాంక్. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ కూడా అలాగే ఉండబోతోంది. సో ఈ ప్రైస్ ఫ్యూయలింగ్ మీరు అన్నట్టు ఏదైనా కొంచెం ప్రైస్ ఏమైనా ర్యాలీ వస్తే మాత్రం దానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ మాత్రం పక్కా సెంట్రల్ బ్యాంకులే అవుతాయి. ఎందుకంటే ఈ ట్రంప్ యొక్క నిర్ణయాలు, మళ్ళీ డాలర్ మీద నమ్మకము, ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ యుద్ధాల పరిస్థితి, ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ వల్ల కూడా ఆల్వేస్ బంగారం ఉంటే ఏంటంటే కొంచెం సేఫ్టీ ఉంటుంది. లేకపోతే అమెరికా యొక్క నిర్ణయాలు బట్టి వాళ్ళ యొక్క రిజర్వ్స్ ను కూడా వాళ్ళు ఎప్పుడంటప్పుడు డాలర్ల రూపంలో ఉన్న వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇంకా కొంటా ఉంటాయి. ఇదే మేజర్ కారణం కాబోతుంది కమింగ్ నెక్స్ట్ 1 year.